హైదరాబాద్లోని పెట్రోల్ బంక్స్ కు క్యూ కట్టారు వాహనదారులు. బషీర్బాగ్, హైదర్గూడ, లక్డీకపూల్లోని పెట్రోల్ బంక్స్ దగ్గర ఫ్యూయల్ కొట్టించుకునేందుకు బారులు తీరారు. రేపటి నుంచి పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె ఉండడంతో ఇవాళే పెట్రోల్, డీజిల్లను వాహనాల్లో పోయించుకునేందుకు బంకులకు వెళ్తున్నారు వాహనదారులు. సిటీలోని కొన్ని బంక్స్ లో స్టాక్ లేదంటూ క్లోజ్ చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకున్నాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఎట్లా ఉంది పెట్రోల్ బంక్స్ దగ్గర సిచ్యువేషన్? ఉంది సిచ్యువేషన్. ఇంకా చెప్పాలంటే అధ్వానంగా తయారైంది. పైసలు జోబులో ఎన్ని ఉన్నా సరే వాళ్ళు పెట్రోల్ పోయించుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా బంకుల దగ్గర కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా బంకుల్లో ఇప్పటికీ పెట్రోల్ లేదు. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ దొరుకుతుండడంతో ఆ బంకుల వద్ద పరిస్థితి చూడవచ్చు. జనం ఎట్లా ఎగబడుతున్నారు అని, మాకు ముందు పోయాలని వరుసగా అగో విజువల్లో మనం క్లియర్గా గమనించవచ్చు. కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్. ఇగో ఇది లక్డీకపూల్ పెట్రోల్ బంకు. ఇక్కడ వరుసగా 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 2 పెట్రోల్ బంకుల దగ్గర ఈ విధమైనటువంటి డేంజరస్ సిచ్యువేషన్. ఒకసారి ఈ పెట్రోల్ బంక్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 10 మీటర్లే ఉంటుంది. కానీ ఆ బండి పెట్రోల్ పోయించుకోవడానికి ఈ ట్యాంక్ వరకు చేరుకునేందుకు దాదాపుగా 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రతి ఒక్కరిది ఈ విధమైనటువంటి సిచ్యువేషనే పెట్రోల్ బంకులో ఉందని చెప్పుకోవచ్చు. మనము జనం పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి క్లియర్గా గమనించవచ్చు. వాహనదారులు भैया कितनी देर हुआ पेट्रोल पंप आगे 1 घंटे से डरा हूँ भाई। 1 घंटा अब यहाँ से यहाँ तक आने के 1 घंटा हुआ? 1 घंटा होगा सब। दूसरे पंपों में किधर तो भी गए आप? हाँ, दूसरे पंप पे गए थे, वहाँ मशीन खराब हो गई बोल के इधर आ गए। वहाँ 3 घंटे डरे हुए थे यहाँ पे मासप टैंक पे पंप पे। 3 घंटे से फिर इसके बाद 4था घंटा यहाँ पे ड्यूटी का छुट्टी लेना पड़ा ड्यूटी को आज। ड्यूटी से घर को जाते समय पेट्रोल डला ले रहे हैं? नहीं, ड्यूटी जाने का था, पेट्रोल का ऐसा हुआ वो तो रुक गए, पेट्रोल डला के जाएंगे बोले थे। ड्यूटी को आज छुट्टी लेना पड़ा आज हमारे। इतना डेंजरस सिचुएशन ऑलमोस्ट पूरे बंगों में ऐसी दिख रहा। हाँ वही सही है, आज का तो बहुत डेंजरस सिचुएशन है, बहुत स्ट्रिक्टली है। అన్నా నువ్వు ఏడికెన్ పోతున్నావు? నేను ట్రిపుల్ ఐటీ నుంచి వస్తున్నా. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ నుంచి లక్డీకపూర్ ఎక్కడ కూడా ట్రాఫిక్ మొత్తం స్నో స్టాక్ ఫుల్ రష్ ఉన్నది. జనాలకి ఇలాగ సడన్ డిసిజన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, సఫర్ అయిపోతున్నాం మేము. ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు పోతున్నారంట. తెలియదండి మాకు, సడన్ గా మాకు సాయంత్రం పెట్రోల్ పోయించుకున్నామంటే ఇన్ఫర్మేషన్. ఎలానా 220 పెట్రోల్ కొట్టించిన నిన్న సాయంత్రం కొట్టించిన. మనకు తెలియదు కదా మధ్యలో ఇట్లా అయిపోతుంది అని, ఇంతవరకు తెలియదు. మధ్యలో మా బ్రదర్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా అయిపోయిందంటారా వెళ్ళరా అనేసరికి అక్కడ మొదలు పెడితే 2 అవర్స్ పట్టింది నాకు. ఆ నుంచి 2 గంటలు వెహికల్ కోసం పెట్రోల్ లేదు వాళ్ళకి. వచ్చేసరికి 50 లీటర్లో ఉంది, అయిపోయింది అంటారు. ఇప్పుడు ఎట్లా పరిష్కారం ఇది? జనం ఇబ్బందులు చూడొచ్చు. కాయే సాబ్ కితనే దేర్ సే వెయిట్ కరే ఆప్? నేను 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నా. 3 గంటల ఉంటే అక్కడ వెయిట్ చేసిన, ఇప్పుడు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇంతగానం జనము నిలబడి ఉన్నారు, ఎందుకు లేరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఐడియా ఉందా? లేదు అనుకోకుండా ఇరుకపోయినా ఇక్కడ, అక్కడ నుండి ఇక్కడ వచ్చేసిన. మాకు ఇప్పుడు తెలియదు. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు? నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను. నువ్వు రెగ్యులర్ గా పోయించుకుంటావా పెట్రోల్? ఎట్లా 2 రోజులకు ఒకసారి పోయించుకుంటావా? ఎంత పోయించుకుంటావు? 2 రోజులకు ఒకసారి పోయిస్తాను. 300 200 పోయిస్తాను. రెగ్యులర్గా తిరుగుతుంటాను. అది అయిపోయింది. అక్కడ అయిపోగానే ఇక్కడ వచ్చేసిన, అక్కడ వెయిట్ చేసిన, దుబ్బుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చేసిన. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని ఎంత దూరం పోవాలి? ఇప్పుడు నేను కర్మన్ ఘాట్ పోవాలని. కర్మాన్ ఘాట్ అంటే బాగానే దూరం అయిపోతుంది. ఇప్పుడు మీతో మాట్లాడితే అక్కడ బండి. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈ పెట్రోల్ బంక్లో మరో 50 లీటర్లు మాత్రమే ఉండొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇండికేషన్ జనాలకు ఇవ్వడంతో మళ్ళీ మా వరకు వస్తుందో లేదో అని తొందరగా ముందుకి కదులుతూ ఉన్నారు. ఇక ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూద్దాం మనము. ట్రాఫిక్ చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంది. వెహికల్స్ మూమెంట్ ఒకసారి రోడ్డు మీద గమనిస్తే మొత్తం రోడ్డు మీద కంప్లీట్గా లక్డీకపూల్ వరకు ఈ విధమైనటువంటి సిచ్యువేషనే ఉందని చెప్పుకోవచ్చు. జనము ఎటు చూసినా కానీ రోడ్ల మీద వెహికల్స్తోని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటువైపున ఇంకో బంక్ ఉంది, దీని పక్కనే దీని లెఫ్ట్లో ఇంకో బంక్ ఉంది. ఆ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు కూడా జనం వస్తున్నారు. అయితే ఆ బంకుల్లో ఇటువైపు చూస్తూ ఉన్నాం కదా, రోడ్ల మీద వెహికల్స్ ఈ విధంగా లైన్గా
వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ వెహికల్స్ మూమెంట్ని తొందరగా పంపించేస్తూ ఉన్నారు. 2 వీలర్ వెహికల్స్ ఏమో ఇక్కడ వైపు పెట్రోల్ బంక్లో పోయించుకుంటే ఇటువైపు 4 వీలర్స్కి సంబంధించినటువంటి వాహనాలు పెట్రోల్ పోయించుకోవడానికి వస్తున్నారు. రోడ్డు మీద ఈ పెట్రోల్ వెహికల్స్ ఆగడం కారణంగా ఒకసారి ఇటువైపు చూస్తే ఒకసారి చాలా దూరం వరకు మూమెంట్ వెహికల్స్ మూమెంట్ చూడవచ్చు ఎంత స్లోగా ఉందో. నాకు తెలిసి దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల మేర ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అన్న ఎంత దూరం నుంచి ఉంది ట్రాఫిక్? ఆల్మోస్ట్ బంజారాయిల్స్ మాసప్ ట్యాంక్ నుంచి ఉంది. మొత్తం ఇదే పెట్రోల్ బంక్ ద్వారా ఫిలిం నగర్ లో కూడా ఫుల్ జామ్ ఉంది. అవునా? ఇప్పుడు ఈ రూట్లో ఎంతసేపు అయినా ట్రావెల్ చేస్తున్నాం అన్నాడు? నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిపోయింది. 20 మీటర్లే ఉంటుంది, 20-30 మీటర్లు ఉంటుంది. 40 మినిట్స్ అయింది ఇప్పటికే. చాలా బైక్ కూడా ఫుల్ ఓవర్ హీట్ అయిపోయింది. సో ఇటు వాహనాలు మీద ట్రావెల్ చేసే వాళ్ళ మాటలు వింటాం కదా, అంత 40 నిమిషాలు కేవలం ఇక ఈ ఒక్క స్ట్రెచ్ క్రాస్ అయ్యేందుకు వాళ్ళకి సమయం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఒక 2 గంట అవుతుంది ఒక లైన్కి కంపల్సరీ. పెట్రోల్ పోయించుకున్నావా నువ్వు? అదే వేసుకొని వచ్చిన 2 గంటలు అయింది. ఓకే. సో జనం మాటలు చూడొచ్చు. ఒకవైపు పెట్రోల్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు, మరోవైపు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇట్లా రోడ్ల మీదనే గంటల తరబడి 3-4 గంటలు కాదు, దగ్గర 6 గంటలు. అంటే ఒక వ్యక్తితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన బంజారాయిల్స్ లో మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతే ఆయన వెహికల్లో పెట్రోల్ అయిపోయింది. ఆయన బండి దొబ్బుకుంటూ ఈ పెట్రోల్ బంక్ వరకు రావడానికి సాయంత్రం 6:20 అయింది. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. పెట్రోల్ బండిలో పెట్రోల్ లేకపోయినా, బంకులో పెట్రోల్ అయిపోయింది లేదా పెట్రోల్ స్టాక్ లేదని చెప్పినా ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుందనేది సామాన్య జనాలతో మాట్లాడితే మనకి ఇవాళ తెలిసినటువంటి అంశం. రోడ్లు మొత్తం కూడా ఫుల్ టు ఫుల్, ఎటు చూసినా కానీ ఎక్కడా కొంచెం స్పేస్ లేదు. నాన్ స్టాప్గా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు వాహనాలు ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉన్నాయి. డ్యూటీలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు రోడ్ల మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లనే పెట్రోల్ పోయించుకోవాలంటే మరీ ఎక్కువ ఇబ్బంది జనం పడాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లోని ఆల్మోస్ట్ మెయిన్ రోడ్స్లో అంటే ఇటు లకడికపూల్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, అమీర్పేట్, పంజాగుట్ట, ఇటువైపు చూస్తే బేగంపేట్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, నాంపల్లి, అబిడ్స్ లాంటి ఈ ప్రధాన రోడ్లలో చాలా ఎక్కువ వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ ఉంది. ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎటువైపు చూసినా కానీ చాలా ఎక్కువ వెహికల్స్ రోడ్ల మీదనే ఉన్నాయి. ఈ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఎక్కువనే అయ్యేటువంటి పరిస్థితి ఉంటున్నట్లు, అంటే ఉండవచ్చున్నట్లు పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే రోడ్ల మీద పనిచేస్తూ ఉన్నారో ఆ పోలీసు కానిస్టేబుల్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ బంక్స్లలో పెట్రోల్ క్లియర్గా అంటే మంచిగా ఎక్కువ దొరుకుతుందో అప్పుడు రోడ్ల మీద వెహికల్స్ ఆగడం తక్కువ అవుతుంది. ఆ వెహికల్స్ రోడ్ల మీద ఆగడం తక్కువ అయితే రోడ్ల మీద వేరే వెహికల్స్ వెనకాల వచ్చేటువంటి వెహికల్ మూమెంట్ కూడా నార్మల్గా ఉంటుంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేకపోతే మాత్రం మస్తు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా అయితే పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ దొరకకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు హైదరాబాద్ నగరవాసులు పడతా ఉన్నారని చెప్పుకోవచ్చు.